హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, టీఎస్ ఎంసెట్ ఇప్పుడు మనకు పేరు మార్చడం జరిగింది. సో తెలంగాణ ఎంసెట్గా ఎప్సెట్గా మార్చడం జరిగింది, ఈఏపీ సెట్. సో ఈఏపీ సెట్ మనకు కొత్తగా నామకరణం చేయడం అయితే జరిగింది. సో రాష్ట్రంలో 7 నుంచి 13 వరకు మనకు ఈఏపీ సెట్ నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎప్సెట్ సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖరారు చేసిందనమాట. సో మెడికల్ ప్రవేశాలను ఎంసెట్ నుండి తొలగించి నీట్ ద్వారా కల్పిస్తున్న నేపథ్యంలో సో ఈసారి దాని పేరును ఎప్సెట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్, ఈఏపీ సెట్గా మార్చడం అయితే జరిగింది. సో మనకు తెలిసిందే, మెడికల్ సంబంధించింది అయితే మనకు నీట్ ద్వారా ఆ యొక్క ప్రవేశాలను భర్తీ చేస్తారు. సో రిమైనింగ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ మాత్రం మనము ఈఏపీ సెట్ ద్వారా ఆ యొక్క ఖాళీలను, సీట్లను అయితే పూరించడం అయితే జరుగుతుంది. సో అంటే మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారనమాట, అంతే. సో ఇప్పుడు అది తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్గా మారింది. సో ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర్ గారు మనకు జియో జారీ చేయడం అయితే జరిగింది. సో ఎప్సెట్ను మే 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తారనమాట. సో తొలి 3 రోజులు ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది. సో చివరి 2 రోజులు మాత్రం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన పరీక్షలు అయితే జరగడం జరుగుతుంది. సో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి గారు, అలాగే ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్, అలాగే ఉపకులపతులతో కలిసి ఆయా పరీక్ష తేదీలను బుర్ర వెంకటేశ్వరం గారు మనకైతే విడుదల చేయడం జరిగింది. సో పరీక్షలను నిర్వహించే విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి మార్పు లేదు. సో ఆయా పరీక్షల కన్వీనర్లను ఈ నెల 27న ప్రకటించనున్నారన్నమాట. సో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి మొత్తం 7 ప్రవేశ పరీక్షల్లో 3 మేలో ఉంటున్నాయి, 4 జూన్లో జరగటం విశేషం అన్నమాట. సో ఎంసెట్, ఎప్సెట్, ఎడ్సెట్లు మాత్రమే మే నెలలో నిర్వహిస్తున్నారు. సో ఆన్లైన్ పరీక్షలను టీసీఎస్ ఐఎన్ సంస్థ నిర్వహిస్తుందన్నమాట. సో ఆ సంస్థలో ఇతర పరీక్షలు కూడా ఉండటంతో రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షలను జూన్లో కూడా నిర్వహించడం తప్పడం లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి గారు అయితే తెలపడం జరిగింది. సో కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి గారు శ్రీనివాసరావు, అలాగే జేఎన్టీయూహెచ్ ఉపకులపతి ఆచార్య కట్ట నరసింహారెడ్డి గారు, అలాగే ఓయూవిసి ఆచార్య రవీందర్, అలాగే కాకతీయ వర్సిటీ విసి గారు తాటికొండ రమేష్ గారు ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి నెల నుంచి నోటిఫికేషన్లు అయితే మనకు రావడం జరుగుతుంది. సో అన్ని సెట్లకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి నెల ఆఖరు లోపు మనకు వచ్చే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉందన్నమాట. సో ఫిబ్రవరి నెల ఆఖరు నుంచి నోటిఫికేషన్ జారీ మొదలు కానుంది. మార్చి మొదటి వారంలో ఎప్సెట్ దరఖాస్తు స్వీకరణ అయితే ప్రారంభం అవుతుంది. సో ఫిబ్రవరి ఎండింగ్ లోపు మనకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మార్చ్ ఫస్ట్ వీక్లో మనకు ఎంసెట్ సంబంధించి, ఎంసెట్ అంటే ఎప్సెట్ యొక్క అప్లికేషన్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, తెలంగాణలో నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీల వివరాలు. సో ఇక్కడ పరీక్షలు, అలాగే ఇక్కడ పక్కన తేదీలు, అలాగే నిర్వహించే యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ ఏ యొక్క పరీక్ష నిర్వహిస్తుందో మనం ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు. మొదటగా చూసుకుంటే ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ లాగా అన్నమాట. సో ఈఏపీ సెట్ మనకు మే 9 నుంచి 11 వరకు అయితే ఇది ఒక పరీక్ష తేదీలు ఉంటున్నాయి. అలాగే నిర్వహించేది అయితే యూనివర్సిటీ మనకు జేఎన్టీయూహెచ్ అన్నమాట. అలాగే ఈఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కూడా మే 12 and 13 తేదీల్లో ఉంటుంది. అండ్ ఇది కూడా నిర్వహించే యూనివర్సిటీ మనకు జేఎన్టీయూహెచ్. అలాగే ఈసెట్ మనకు, ఈసెట్ అంటే డిప్లొమా చేసి బీటెక్ సెకండ్ ఇయర్లోకి లాటరీ ఎంట్రీ వెళ్ళే వాళ్ళకు ఈసెట్ ఉంటుంది అనమాట. సో ఈసెట్ మాత్రం మనకు తేదీ వచ్చేసి మే 6న ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే నిర్వహించే యూనివర్సిటీ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ మనకు ఈసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఐసెట్ వచ్చేసి జూన్ 4న ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ అనేది నిర్వహిస్తుంది. అలాగే పీజీఈ సెట్ జూన్ 6 నుంచి మనకు ఈ పరీక్ష అయితే ఉంటుంది.
8 వరకు ఉంటే ఈ యొక్క పీజీ ఈ సెట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇది జేఎన్టీయూహెచ్ మనకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అలాగే పీఈ సెట్ వచ్చేసి జూన్ 10 నుంచి 13 వరకు పరీక్ష ఉంటుంది. అలాగే ఈ పీఈ సెట్కు మనకు నిర్వహించే యూనివర్సిటీ చూసుకుంటే శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేసి విధి విధానాలు అయితే చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఎడ్ సెట్ వచ్చేసి మే 23న ఉంటుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయితే ఈ యొక్క పరీక్షను కండక్ట్ చేసి చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎంసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఎపిసోడ్కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీరు అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.